చిన్న భాగాన్ని మనం చూస్తాం. ఆరాధనలో యేసుక్రీస్తుని పూజించవలసిన లేక ఆరాధించడానికి ఒక బలమైన కారణం ఏంటి? బలమైన కారణాలు మనం గమనిస్తాం. మొదటిదిగా చూస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. రెండు భాగముగా కీర్తన 34 మొదటి వచనం. కీర్తన 34 మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల తండ్రి, ఈ మాటలు మా వెనుకలో దేవునికరంగా చేయమని, ఆరాధన కొరకే మా హృదయాలను నింపమని, హృదయమారా ఆరాధించడానికి సహాయపడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు తన జీవితంలో నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. తన ప్రాక్టికల్ అనుభవంలో నిత్యము కీర్తి ఎలా ఉంటుంది? ఎప్పుడు నిత్యము ఆయనను గురించి మనం కీర్తించగలము? ఇక్కడ ఏమంటాడు ప్రకటన గ్రంథంలో అంటే, ప్రభువును స్తుతించుడి. ఏం చేయాలంటే ప్రభువును. ఎందుకు ప్రభువును మాత్రమే స్తుతించాలి? ఎందుకు నిత్యము ఆయన కీర్తి మాత్రమే మన నోట ఉండాలంటే, అసలు ముందు మనం ఏమై ఉన్నాం? ముందు మనము ఏమై ఉంటే ఈ అనుభూతికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది కూడా ఏం చేస్తే మనం వచ్చాం. మొదటి భాగంలో మనం చూస్తాము. పాయింట్ నెంబర్ 1గా మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనాన్ని ఒకసారి చదవండి, లేక మొదటి 3 వచనాలు చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు కనుక చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారని ఉండగా. ఎవరు రాశారు ఈ మాటలు? పౌలు రాస్తున్నాడు. ఏమని? ఇప్పుడు పౌలు ఇక్కడ మన గురించి మాట్లాడుతున్నాడా అన్నట్టు ఉంది. ఇది ఎవరు చెప్తే రాస్తున్నాడు? దేవుడు చెప్తే రాస్తున్నాడు. దేవుడు ఏమని చెప్పాడు? మీ అపరాధములను గురించి, మీ పాపములను గురించి అని రాస్తాడు, చెప్పాడు. కాబట్టి పౌలు కూడా అదే రాస్తున్నాడు. ఇక్కడ మన అపరాధములను గురించి, మన పాపముల గురించి అని చెప్తే, యేసుక్రీస్తు కూడా ఏమవుతాడు అప్పుడు? అర్థమవుతుందా? అందువలన ఇక్కడ ఏమన్నాయని వచ్చిందంటే, పౌలు ఆయన మినహాయింపబడిన వాడిగా రాస్తాడు. మినహాయింపబడినట్లుగా రాశాడు. ఇక్కడ ఏమని రాస్తాడు? మీ అని రాశాడు. మీ అనేది ఎవరు చెప్పారు? ఇక్కడ దేవుడు చెప్పాడు. కాబట్టి ఇలా కొన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇలాంటిది చాలా గూఢార్థమైనటువంటి సంగతులు చిన్న చిన్న పాయింట్ దగ్గర ఉంటాయి మనకి. వాస్తవికంగా ఈ పత్రిక పౌలు రాసినప్పుడు మనం రాయాలి. దాన్ని ఏమని రాశాడు? మీ అపరాధములను రాశాడు. అంటే ఇప్పుడు ఆయన అపరాధి కాదా? ఆయన అపరాధే. కానీ ఇక్కడ దేవుడు చెప్తుంటే రాశాడు కాబట్టి ఆయన తప్పించబడిన వాడిగా ఉన్నట్టు కనపడుతున్నాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను
మీరు చచ్చిన వారై ఉండగా ఆయన ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. చదవండి కూడా వచ్చిన మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఏంటది అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి అంటే ఇప్పుడు ఏమని అర్థం? ఇప్పుడు నడుచుకోవట్లేదు అని అర్థం. మునుపు నడుచుకుంటుంది అంటే ఎప్పుడు అది ఆఫ్టర్ సాల్వేషన్. ఎప్పుడు అది? గతం అంటే బీసీ కాలము ఏడి కాలం అని కాదు. ఇక్కడ మునుపు నడుచుకుంటుంది అంటే ఇది ఎవరితో మాట్లాడుతున్న విషయం? పర్సన్తో మాట్లాడుతాడు, వ్యక్తితో మాట్లాడుతాడు, సంఘంతో మాట్లాడుతాడు. మునుపు నడుచుకుంటుంది అంటే రక్షణకు పూర్వం అని అర్థం. ఇది వర్షిప్ కదా. ఇది ఏ వర్తమానం? వర్షిప్ వర్తమానం. అంటే ఇప్పుడు ఏమైనప్పుడు మనం రక్షింపబడినాం. మరి ఇప్పుడు ఎవరైంటారంట? మునుపు నడుచుకుంటుంటే రక్షింపబడక మునుపు. ఇప్పుడు పౌలు దగ్గరికి మనం వెళ్దాం. పౌలు తన ప్రాక్టికల్ లైఫ్లో చెప్పిన మాట కూడా మనం చూద్దాం. ఎఫ్ఎస్సి 2:1 పౌలు తప్పించబడినట్టు కనబడతాడు. అయితే రోమపత్రిక 5వ అధ్యాయము 7వ అధ్యాయం 24 వచ్చింది. రోమపత్రిక 7వ అధ్యాయము 24 వచ్చినాడు చూద్దాం. అయ్యో, ఎవరు ప్రభుని స్తుతించాలా, ఎవరు నోట నిత్యమో ఆయన కీర్తి ఉండాలా అనే దానికి ఎవరైతే ఆ స్థాయికి ఎదుగుతారు, ఎవరు అక్కడ ఉండగలరు, ఎవరు అది చేయగలరు అని దాన్ని మనం అధ్యయనం చేస్తూ ప్రభుని ఆరాధించడానికి కొరకై మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఇది కూడా ఎవరు రాశారు? పౌలే రాశాడు. ఇక్కడ మీరు అనే మాట రాయలేదు. ఇక్కడ ఏమని రాయలేదు? దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన ప్రాక్టికల్ లైఫ్ ఆయన కళ్ళ కట్టినట్టుగా కనబడింది. అందుకనే ఇప్పుడు తను వ్యక్తిగతంగా ఇక్కడ రాస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన స్థితి, తన పూర్వపు స్థితి ఇది. తను ఏ స్థితిలో ఉన్నాడు? ఇప్పుడు పూర్వం స్థితిని గుర్తు చేస్తున్నాడు. పూర్వం స్థితిని గుర్తు చేసిన మరొక మాట చూద్దాం. ఉదాహరణగా మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందువలన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత అదేంటి అక్కడంటే చదువుతూ ఇక్కడ ఇటు చదువుతుంది. ఎక్కడ చదువుతారో ఏమన్నా పూర్వము. మరి అది నేను చెప్పేది ఏది, మీరు ఏది వింటారో ఏం చదువుతారో తెలియదు. కన్ఫ్యూజ్ చేస్తే నేను డిస్టర్బ్ అయిపోతాను. పూర్వము అంటే ఎప్పుడని చెప్తున్నాడు ఇక్కడ? అది పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను. కాబట్టి పూర్వపు స్థితి ఇది. పూర్వ స్థితిలో ఎలా ఉన్నాడంటే, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను. పూర్వ స్థితిలో తన స్థితి ఎలాంటిదో, తన ఉనికి ఎలాంటిదో, తన మనుగడ ఎలాంటిదో, తన జీవన శైలి ఎలాంటిదో, ఆ మారు మనసు రక్షణకు పూర్వం జరిగినటువంటి జీవితం ఇది. హింసకుడను, దూషకుడను, హానికరుడను. కాబట్టి నేను నా దోషులను బట్టి, నా క్రియలను బట్టి నేను మరణమునకు పాత్రుడను అని గ్రహించగలిగాడు. అందుకంటున్నాడు, ఇట్టి మరణము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? నన్ను ఎవడు విడిపిస్తాడు? అంటే ఇప్పుడు ఈయన నోట ఏముంది?
నిత్యము దేవుణ్ణి కీర్తించగలడా? ఈయన నోట్లో ఏమున్నాయి? ఆయనను ప్రభువును స్తుతించగలడా? కాబట్టి ప్రభువుని కీర్తించి స్తుతించి గణపరిచే స్థాయిలో లేడు. ఈ రోమపత్రిక 7:24 ప్రకారంగా. అందుకనే ఇది మనం ఆపాదించుకున్నప్పుడు మన క్రియల చేత, మన పద్ధతుల చేత, మన ఆచారాల చేత, మన అలవాట్ల చేత మనం ఏమైనామంట? ఏమైనాం? మీ పాపములను బట్టి మీరు చచ్చిన వారు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? మరణము చావటము. ఈ పదాలకు మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మరణం ఉంది, ఇక్కడ చావటం అనేది ఏంది అని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వబోకండి. ఇవి తర్జుమాలో ఉన్నటువంటి విధానాలు. ఒక చోట తర్జుమాలో గ్రాంధిక పదం ఉంటుంది, ఒక చోట తర్జుమాలో వాడుక పదం కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ అట్టుంది, ఇక్కడ ఇట్టుందని. ఒక చోట శిలువ మీద అని ఉంటుంది, ఒక చోట బ్రాను మీద అని ఉంటుంది. బ్రాన్ అంటే ఏంటి, శిలువ అంటే ఏంటి అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది. అక్షరాలు చూస్తారు. బ్రానులో నుండి ఏమొస్తుంది? శిలువ వస్తుంది. 2 కొయ్యలు చెక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం బ్రాను అని పిలవం, మాను అని పిలుస్తాం. లేదంటే చెట్టు అంటాం, వృక్షం అంటాం. ఆ పదాలు మనం అన్ని చోట్ల ఇది వృక్షం అండి అంటామా? ఇది వటవృక్షం అండి అంటామా? చెట్టు భలే ఉంది, నీడ బాగుందంట మరి చెట్టుకి. కాబట్టి ఇలా ప్రతిదీ భూతత్వంలో చూడకూడదు, దాన్ని అర్థం చేసుకోవాలి. అవి ఏ కాన్సెప్ట్లో, ఏ పదజాలాలతో వాడబడింది, రాయబడింది కూడా మనం చూడాలి. అందుకే ఇక్కడనేమో మరణము అని రాస్తాడు, ఇక్కడేమో చచ్చిన వారు అని రాస్తాడు. అందువలన మరి ఇప్పుడు ఈ మరణం ఎలా పోతుంది? ఈ శాపం ఎలా పోతుంది? ఈ దుర్మార్గత, ఈ దుష్టత్వము, ఈ అపవిత్రత, ఈ భ్రష్టతనం ఎలా పోతుంది? అందుకని ఒక మాట రాశాడు ఇర్మియా గ్రంథం 4:14. ఇది ఎక్కడ ఉంటుందంటే హృదయంతరంగంలో ఉండేది. ఇది ఎక్కడ ఉంటుంది? హృదయంతరంగంలో ఉంటుంది. అక్కడ దోషం ఉంటుంది. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. అంటే ఎక్కడుందంటే చెడుతనం హృదయంలో ఉంది. ఇందాక చదివాం మనం ఆరాధనలో, అక్కడ ఏమని చదివాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఏమవుతుందంట? చెడుతనము నుండి మనం విడిచిపెట్టబడతాం, తప్పించబడతాం. చెడుతనం ఎక్కడుందో తెలుసా? యోబు గ్రంథం 20:12. కొంతమంది దాంట్లోనే ఉన్నారంట, దాంట్లోనే పొరుగుతున్నారు, దాంట్లో పడి ఉన్నారు. ఏంటిది అది? ఎలా ఉన్నదంటే చూడండి కొంతమందికి చెడుతనం. యోబు గ్రంథం 20:5. చెడుతనము వారి నోటికి తీయగా ఉండేది. ఇక తేనె ఎలాగుంటే వదిలిపెడతారా? కొంతమంది నోటికి చెడుతనం ఎలా ఉంది? తీయగా ఉందంట. ఇంకెందుకు వదిలిపెడతాడు? ఇంకా హృదయంలో దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటాడు కదా. అందుకని ఏమంటాడంటే చెడుతనాన్ని బట్టే మనకు మరణం. బైబిల్ చెప్తుంది, ఆదికాండం 6వ ఒకసారి చదవండి. 6వ, 7వ. ఎలా ఉందంట? ఆదికాండం చూస్తే ఎలా ఉందంట? పన్నెండవ వచనం దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేది. అంటే ఇప్పుడు ఎక్కడ చెడిపోయింది? లోకం చెడిపోతుందా? ఎక్కడ లోకం అంటే ఎవరు? మనుషులు. ఇక్కడ చెడిపోయిందంటే ఎక్కడ చెడిపోయింది? ఇలా అంటే దాన్ని అలా అధ్యయనం చేయాలి మనం.
లోకం చెడిపోవడం ఏంటి? లోకాన్ని బాగానే ఉంది కదంటే, లోకం అంటే ఇక్కడ మనుషులు చెడిపోయినారు. మనుషులు చెడిపోయింది ఎక్కడంట? హృదయం చెడిపోయింది. వారి హృదయంలోని కేవలము అన్ని కూడా ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అంత ఏంటో నింపబడింది చెడ్డది. చూడండి 11వ వచనం. భూలోకమును దేవుని సన్నిధిని చెడిపోయిండను. భూలోకము చెడిపోయిందంట. ఎక్కడ చెడిపోయిందంటే లోకం చెడిపోవడం కాదు. ఏం చెడిపోయింది? మనుషులు చెడిపోయినారు. మనుషులు ఎక్కడ చెడిపోయినారంటే హృదయంతరంగము ఏమైపోయింది? హృదయంతరంగములో చెడుతనము విలయతాండం ఆడుతుంది. తద్వారానే ఏమొచ్చిందంటే మరణము సంప్రాప్తమవుతూ వచ్చింది. మరణమునకు మనం పాత్రలు, అగ్నిగుండానికి మనం పాత్రలు, నరకమునకు మనం పాత్రలు. అందుకనే ఏమిటంటే ఆ చెడు ఎక్కడుంది? అదే హృదయం అంటే ఎక్కడ? దాన్ని ఏమని పిలుస్తారు? మనసు అంటారా? ఆర్గన్ అంటారా? ఆత్మన హృదయం అంటే భౌతిక సంబంధమైనదా? స్పిరిచువలా ఫిజికలా? అందుకని పౌలు వాడాడు ఇట్టి మరణమునకు లోనగు శరీరము. ఇది ఎక్కడ ఉంటుంది? వన్ ఆఫ్ ద పార్ట్ బాడీలో ఎక్కడ ఉంటుంది ఇది? హృదయం అనేది శరీర అవయవాలలో ఒక భాగం. అర్థమవుతుంది ఇప్పుడు? ఇలా అధ్యయనం చేయాలి దాన్ని. హృదయం అంటే మనిషే కదండి అనుకోపోకండి. ఎక్కడుంది అది? హృదయం అంటే శరీరంలో ఒక భాగము. అందుకని పౌలు ఏమంటాడు మరలా రండి రోమపత్రిక దగ్గరికి, తన ప్రాక్టికల్ లైఫ్ని మనందరితో జత చేసి చెప్తున్నటువంటి మాట ఏంటంటే 7వ వచనంలో ఏమని చెప్తున్నాడో మరలా చదవండి. ఇట్టి పాప మరణమునకు లోనగున్న శరీరం నుండి అని మాట వాడాడు. అంటే దీని మరణానికి పాపానికి ఏది పాత్రత వహించిందంట? మొదటి స్థానం వహించింది ఏంది? శరీరం. చూడండి అది కూడా ఏమేమి చెప్తున్నాడు 17వ వచనం చూడండి. కావున ఇకను దానిని చేయునది 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు. నువ్వంటే ఎవరు? మరి ఇప్పుడు నువ్వంటే ఎవరు? మాట్లాడుతున్నది ఎవరంటే ఆత్మ. మాట్లాడుతున్నది ఎవరు? ఆత్మ. ఒక మనిషి 3 భాగాలు ఉంటాడు. ఒకటి శరీరము, రెండవది రక్తము, మూడవది ఆత్మ. ఈ మూడిట్లో ఏది లేకపోయినా మనిషి ఉంటాడు. శరీరం ఉండి రక్తం ఉంటే ఆత్మ లేకపోతే కూడా శవమే. శరీరం ఉండి ఆత్మ ఉండి రక్తమంతా పోయినా శవమే. ఆత్మ ఉండి శరీరము రక్తం ఉంటే శరీరం లేకపోయినా మనం హ్యూమన్ కాదు, మనిషి కాదు. చూసారా ఎలా అర్థమవుతుందో? కాబట్టి శరీరం ఉండాలి, రక్తము ఉండాలి, ఆత్మ కూడా ఉండాలి. అప్పుడే మనం మాట్లాడగలం. అందుకే ఇక్కడ పాపం ఎక్కడుందంట? దేని అంటుకోనుంది? పాపం నివసించే స్థలం ఏది? శరీరం. శరీరం అంటే ఏమి? అవయవాలు. శరీరం అంటే అర్థం ఏంటి? అవయవాలు, మెదడు, నరాలు, కండరాలు, కీళ్ళు, ఎముకలు, మాంసము. కాబట్టి ఒక్కొక్క అవయవం కూడా, అందులో అతి ప్రాముఖ్యమైన అవయవం ఏంటంటే హృదయము. పాపం ఎక్కడ కర్మాగారం తయారయ్యేది? హృదయంలో. అదే పాపానికి కర్మాగారం. అందుకనే నా శరీరం అంటున్నాడు. ఏమని వాడాడు? నా శరీరము నుండి మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఏంటంట? ఎక్కడ నివసింపదు? శరీరంలో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏమని చెప్తున్నాడు? అక్కడ కాదు, ఏమని చెప్తున్నాడు? మన శరీరం అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు దాని గురించి చదవాలి. ఏమని చెప్తున్నాడు? 23వ వచనంలో నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకున్నది.
అంటే నా పాపముల చేత నేను చచ్చిన వాడనై ఉన్నాను, నేను శిక్షకు పాత్రుడనై ఉన్నాను. ఏమని చెప్తున్నాడు? నా అవయవములలోనున్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నది కనుక ఇప్పుడు ఏమని చెప్పి ఒప్పుకుంటున్నాడు? నేనెంత దౌర్భాగ్యుడను. ఏమనుకుంటున్నాడు? మరణమునకు లోనము శరీరము నుండి నన్నెవడు విడిపించును. అంటే ఇప్పుడు ఒక కర్త కావాలి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఇద్దరు కనబడుతున్నారు. ఎవరెవరు? కర్మ, క్రియ కనబడుతున్నారు. ఇప్పుడు ఎవరు కావాలి? ఇంత సింపుల్గా చెప్పలేకపోతున్నారు మీరు. ఎప్పుడో 5-6 తరగతులప్పుడు చదివి వదిలేసి ఇప్పుడు ఆడుతుంటే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కర్మ అంటే క్రియను బట్టి దానికి ఒక శిక్ష వచ్చింది. కర్మఫలం అంటారు హిందువులైతే, మనం దాన్ని వాడం. మనం క్రియల ఫలం అనే పదం వాడతాం. ఇక్కడ ఎవరున్నారంటే క్రియ ఉంది, కర్మ ఉంది, దాని ఫలం కూడా ఉంది, మరణం అని. ఇప్పుడు ఎవరు కావాలంటే కర్త కావాలి. అందుకే కర్త, కర్మ, క్రియ అని మనం. ఇక్కడ మనం గమనిస్తే ఇట్టి శరీరం నుండి, ఈ పాపం నుండి పవిత్రత కాదు, ఈయన విడుదల, విమోచన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు నా నోట్లో ఏమొచ్చేటివి? బండబోతులు వచ్చేటివి. ఇప్పుడు నా నోరు నిత్యం ఆయన కీర్తించాలా. ఇప్పుడు నేను నా ప్రభువుని నేను స్తుతించాలా. వీలవుతుందా ఇలా ఉండి నిత్యము ఈయన నోట ఆయన కీర్తి ఉండి నిత్యము ఆ ప్రభుని స్తుతించగలడా? ఈ అనుభవం మనము స్తుతించగలమా? మనం ఆయన కీర్తించగలమా? కాబట్టి మనకి విమోచన అవసరం. ఆ స్థితి నుంచి మనం బయటికి రావాలి. ఇక్కడ కులము, మతం అని లేదు. అదే ఇక్కడ మనం గమనిస్తే మనుస్మృతిలో, దేంట్లో మనుస్మృతిలో రాసినటువంటి శిక్షా స్మృతి ఏంటి అంటే, ఒకవేళ ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు అనే పదాన్ని వాడారు. మళ్ళీ అక్కడ సద్బ్రాహ్మణుడు కనుక వేరే స్త్రీ మీద చేయి వేస్తే అతనికి శిక్ష ఏంటి అంటే ఒక్క పూట భోజనం మానాలంట. ఏంటిది? ఒక పూట భోజనం మానాలి. క్షత్రియుడు కానీ లేక వైశ్యుడు కానీ వేరే స్త్రీ మీద చేయేస్తే అంటే అత్యాచారం అని అర్థం. వారైతే 500-100 రూపాయలు పెనాల్టీ కడితే సరిపోతుందంట. దానికి నష్టపరిహారం శిలవద్దు అవుతుందా? ఒక కన్యకని పాడు చేస్తే 500 కడితే శిలవద్దు అవుతుందా? కన్యక అవుతుందా? 100 రూపాయలు కడితే కన్యక అవుతుందా? చూడండి ఎలా అవుతుంది శిక్షా స్మృతి. అదే కనుక 4వ వాడు ఎవడు? శూద్రుడు, పాదాల నుంచి పుట్టాడే. ఆ శూద్రుడు కనుక ఒక పరాయి స్త్రీ మీద చేయి వేస్తే వాడి తల చిరచ్ఛేదనం చేయాలంట. ఇది శిక్షా స్మృతి. కరెక్ట్ ఉందా? వివక్ష ఉందా? అక్కడ కూడా శిక్షా స్మృతిలో కూడా అంటే జీవితాలలోనే కాదు, శిక్షా స్మృతుల్లో కూడా వివక్ష ఉంది. అదే ఒక శూద్రుడు కనుక చేయి వేస్తే వాడి తల మొండెము వేరు చేయాలి, చిరచ్ఛేదనము చేయాలి. అది శిక్షా స్మృతి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మరణానికి పాత్రుడైన వాడిని ఎవరు వాడి తల ఖండించకుండా తప్పిస్తారు? ఆ దోషముల నుండి విడిపించే నాదుడు ఎవడు? అలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో శూద్రుడు అనేవాడు ఒక్కడు కూడా ఉండడు. అంతేనా కదా? అలా కనుక 100 రూపాయలు 500 జరిమానా కట్టకపోతే వారిని కూడా చంపుకుంటూ పోతే ఇంకెవరు మిగలరు? బ్రాహ్మణుడికి దండం పెట్టేవాడు కూడా మిగలరు. ఇంకెవరు మిగులుతారు? అందరు బ్రాహ్మణులు అయితే ఏం చేస్తారు వీళ్ళు? అర్థమవుతుంది నేను చెప్పేది. ఎంత దౌర్భాగ్యకరంగా ఉందో లోతుగా అధ్యయనం చేస్తే. అందుకనే ప్రియ మిత్రులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే
ఇలాంటి మరణమునకు, అగ్నిగుండానికి, నరకానికి పాత్రుడైనటువంటి ఒక వ్యక్తిని, ఒక హ్యూమన్ని, ఇక్కడ మెట్లేవి లేవు, నిత్యుల లాంటి మెట్లేవి లేవు. ఆయన దేవుడు, మనందరం మనుషులు. ఆయన పరజీవుడు, మనం జీవులం. అందరికి ఒకే శిక్షాస్మృతి. ఇక్కడ అందరికి ఒకే శిక్షాస్మృతి. పాపం వలన వచ్చు జీతం మరణం. ఇంకంతే. ఇక్కడ ఇంకా ఆ కులము, ఈ కులము, ఆ ప్రాంతము, ఈ ప్రాంతము, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని, రాష్ట్రపతి అని ఏమీ లేవు. ఎవడైతే ఇప్పుడు కొత్త జీవో వచ్చింది, వస్తుంది, ఇంకా అమలు కాలేదేమో, బిల్లు పెట్టారు. ఏం జీవో తెలుసా? ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవిస్తే అతని ఎమ్మెల్యే పదవి నుంచి, మంత్రి పదవి నుంచి, ఎంపీ పదవి నుంచి నిర్వీర్యము రిమూవ్ చేసే అధికారం ఉందంట. ఏమని పెడుతున్నారు? టార్గెట్ మీకు అర్థమైందా? చెప్పండి కరెక్ట్గా. ఒక్క నెల జైల్లో ఉంటే, ఇది కొత్త జీవో రాబోతుంది, వస్తుందేమంగా వచ్చే నెల నుంచి. ఇప్పుడు ఎవరెవరు ముఖ్యమంత్రి స్థానం, మంత్రి స్థానం, ఎమ్మెల్యే స్థానం మిస్ అవుతారో తెలుసా? అతి ప్రాముఖ్యమైన వ్యక్తులు ముగ్గురు పోతారు. ఎవరు చెప్పండి? 1 month జైలు ఉండే మొట్టమొదటి జగన్ పోతారు. ఎందుకంటే 16 నెలలు జైలు. ఒకవేళ ఇంకా బెయిల్ మీద ఏదైనా కొనసాగుతుంటే, అట్లంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నాడు, ఆయన కూడా జైలుకి వెళ్ళొచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా. వాటికి ఎంతపోతుందా? అంటే ఈ రకంగా ఏ పార్టీ అయితే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో, దక్షిణ ఇండియాలో, సౌత్ ఇండియాలో కొనసాగుతూ ఉన్నారో వాళ్ళని ఈ రకంగా మనము ఆ అథారిటీ నుంచి ఏం చేసే ప్లాను? ఏం లాజిక్ అండి ఇది. ఈ ప్లాన్ ఎవరు పెట్టారో తెలుసా? అమిత్ షా. ఇంకా ఇది జీవో గురించి కూడా రాలేదు, ఇందులో వర్తమానంలో చెప్పేస్తున్నాం. రేపు పెద్దలో ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఆ లిస్టులో చూస్తే ఎంతమంది మీద ఇలాంటి కేసులు ఉన్నాయో, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, వారందరూ ఏమైపోతారు? అప్పుడు కేవలం బీజేపీ నాయకులు మాత్రమే మిగిలిపోతారు. వాళ్ళు జైలు పంపించలేదు. అంటే ఇలా భారతదేశం మొత్తము వారి కంట్రోల్లోకి తీసుకోవాలన్నదే ఆలోచనలు కాబోలేమో మనకు తెలియదు, భగవంతునికే తెలియాలి. కాంగ్రెస్ పాలన చేస్తుందా, బీజేపీ పాలన చేస్తుందా, టీఆర్ఎస్ పాలన చేస్తుందా, బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన చేస్తుందా, తెలుగుదేశం పాలన చేస్తుందా, వైసీపీ పాలిస్తుందా, ఇవన్నీ దేవునికే తెలియాలి. వాళ్ళు కనుక ఆ బిల్లు ఓకే చేస్తే ఎవరి రాష్ట్రంలో మంత్రులుగా ఉంటారో, ఎవరి రాష్ట్రాన్ని పాలిస్తారో మనకైతే తెలియదు. అంటే ఎంత చిన్నదాని కనుక ఎంత పెద్ద జీవం వస్తుందో చూడండి. ఎంత చిన్నదానికి ఎంత పెద్ద జీవం. అంటే ఇంతకుముందు ఎన్ని కేసులున్న వాళ్ళు నిర్దోషులుగా బయటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంక నిర్దోషులు కాదు, అసలు రాజకీయంలోకి రాకుండా అనర్హులుగా చేయబోతున్నటువంటి శిక్షాస్మృతి రాబోతుంది. ఎంత దారుణంగా ఉందో చూడండి. మరి ఇక జీవితకాలం అంతా ఉండి ఈ శిక్షణ గురించి ఎవడు తప్పిస్తాడు? రిమూవ్ చేయడం ఎవరికైనా ఈజీ అండి. ఉద్యోగం తొలగించడం ఎవరికైనా ఈజీ. క్షమాభిక్ష పెట్టడం అంటే గట్స్ ఉండాలి. అది అంత ఈజీ కాదు. నీ బదులు కావాలంటే నేను చచ్చిపోతా, ఎవడు రాగలడు? రమ్మను. ఈ విశ్వ మానవ కోటికి ఒకే ఒకరు వచ్చారు, ఆయన మన ప్రవేశ యేసుక్రీస్తు. మీ పాపముల నిమిత్తమై నేను శిలువ మరణం ఎక్కుతా, నేను మిమ్మల్ని నిర్దోషులుగా విడుదల చేస్తా, నిర్దోషులుగా నేను మిమ్మల్ని విడిపిస్తా. మీకు సంగతి తెలుసా? ఇప్పుడు నేను ఒక వ్యక్తిని హత్య చేశాను అనుకున్నాను. ఏమనుకున్నాను? హత్య చేశాను. ఇప్పుడు ఏమంటామంటే లాయర్స్ పెట్టుకుంటాం కదా, నా తరపు నుంచి కూడా ఒక లాయర్ని పెట్టుకుంటాం. హత్య చేయబడిన వ్యక్తి అనే వ్యక్తి కూడా ఒక లాయర్ని పెట్టుకుంటారు వాళ్ళ తరపున. ఇప్పుడు
నేనేం చేయాలంటే హత్య జాషునే చేశాడని ఆ లాయర్ ఏం చేయాలా? నిరూపించాలా. ఆ లాయర్ ఏం చేయాలా? నిరూపించాలా. ఒకవేళ నా వైపు ఉన్న లాయర్ కనుక మాట్లాడి మీరు చెబుతున్నవి శాస్త్రీయమైనవి కాదు, ఇవి తర్కంలో నిలబడవు, ఈ సాక్ష్యాలు కోర్టుకి చెల్లవు అని నిరూపించాడు అనుకో, అప్పుడు జడ్జి గారు ఏమంటారంటే, ఏమంటారు? ఫలానా వ్యక్తి హత్య చేశాడు అని సరైన సాక్ష్యాధారాలు లేనందువలన ఏమంటారు? ఈ కేసు జాషువా నిర్దోషని ఎంచి ఈ కేసును కొట్టివేస్తున్నాము. ఒకటి. రెండవది ఏంటంటే కోర్టు సమయాన్ని వృధా చేసినందువలన, ఇప్పుడు చెప్పండి, ఎవరైతే కోర్టుకి ఎక్కిన వారికి జరిమానా కూడా పడుతుంది. అంత మాత్రాన నేను నిజంగా నిర్దోషినేనా? కోర్టు ప్రకారంగా సాక్ష్యాధారాలు నిరూపించలేదు కాబట్టి నిర్దోషినే, కానీ నేనైతే దోషిని అవుతాను. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో దోషినే, కానీ మనుషుల దృష్టిలో సాక్ష్యాధారాలు లేనందువల్ల నేను ఏమని బయటకు వచ్చాను? నిర్దోషిగా బయటకు వచ్చాను. ఏం లేకపోయినందువల్ల? కేవలం సాక్ష్యం లేనందువల్ల. అర్థమవుతుందా? మరి ఇప్పుడు నేను దోషినా కాదనేది ఎవరు చెప్తుంటారు నాకు? నా మనస్సాక్షి నన్ను ఏం చేస్తుంటుంది? ఒప్పిస్తుంటుంది. ఆ మనస్సాక్షి నుంచి కూడా విడిపించే శక్తి మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఉంది. ఆ మనస్సాక్షి కూడా తప్పిదం చేశాడు. ఇప్పుడు ఏమొచ్చింది? బయటపడింది. ధర్మస్థలే ఏదో కదా విరాజిల్లుతుంది సోషల్ మీడియాలో. ఇంతమంది కేసులు, అమ్మాయిల్ని, అందగత్తల్ని అత్యాచారం చేసి ఆ చుట్టూ 13 స్థలాల్లో పాతిపెట్టారు. ఆ పాతిపెట్టిన వ్యక్తి నేనే. నాకు మనసు ఒప్పుకోవట్లేదు, నేను ఇంకా సరెండర్ అయిపోయి అంత సాక్ష్యం చెప్పేస్తారని ఒకటి బయటకు వచ్చాడు. ఇది ఇక్కడ తోవండి, అక్కడ తోవండి, అక్కడ తోవండి అని సైట్లు కూడా చూపిస్తున్నాడట. ఏమని? అన్ని ఎవడు అడిగాడు? వాడి మనస్సాక్షి వాడిని ఏం చేసింది? గతించింది. నువ్వు నేరం చేసావు, అనేకులను పాతిపెట్టి అభాగ్యుల జీవితాలు నాశనం చేసావని అతని మనస్సాక్షి అతను నొప్పించింది. ఏ పోలీసులు పట్టుకోలేదు, ఏ సిబిఐ పట్టుకోలేదు, ఎవడు కేసు కూడా పెట్టలేదు. అసలుకి కేసులే లేవు ఆ విషయంలో. కేసు లేకపోయినా, ఏ పోలీసు, ఏ సిబిఐ వాళ్ళు రాకపోయినా వాడి మనస్సాక్షి అతను ఏం చేసింది? గతించింది. అలాంటి మనస్సాక్షిని కూడా క్షమించగలిగే శక్తి యేసు హృదయమునకు ఉంది, యేసునాథునికి ఉంది. అందుకే నేను ఎంతో దుర్భాగ్యుడను, మరణానికే పాత్రుడను. మరి ఎట్లా విమోచించబడ్డారు? అది ఎలా సాధ్యమైంది? అందుకే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ఏం చెప్తున్నాడు చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము 24 రోమపత్రిక 6వ అధ్యాయం 24 ఏం చెప్తున్నాడు చూడండి. ఏలైనగా పాపములలో వచ్చే జీతం మరణము. అదేంటయ్యా 3:24 చదవండి. ఇదే కరెక్ట్, చదవండి. 6:23 కరెక్ట్. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన రెండో భాగంలో ఉన్నది చూడండి. మనం మరణానికే పాత్రులం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు నిత్య జీవము ప్రసాదింపబడుతూ ఉంది. నిత్య జీవము అట్టి మరణములకు లోనైన ప్రపంచములో మానవాళ్ళందరి కొరకే 2 వచనాలు మనం చూడాలి. 2 ఎబ్రీ పత్రికలు ఉంటుంది ఆ విషయాలు. ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకే. నువ్వు ఏ భాష మాట్లాడే వ్యక్తివైనా, నువ్వు ఏ జాతి వ్యక్తివైనా, ఏ రాష్ట్రం వ్యక్తివైనా, ఏ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా, నువ్వెవరైనా సరే, ఇప్పుడు లెక్కల ప్రకారంగా చూస్తే ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం అంటే శరీరము గలవారైనందువల్ల. ఇక్కడ ఇలా చదవాల. రక్తమాంసం అంటే అర్థం ఏంటి? శరీరం. ఆ పిల్లలు రక్తం. ఇది కూడా పౌలు రాశాడు మళ్ళీ ఇక్కడ. అంటే ఒక్కో చోట ఒకలా ఉంటుంది. అంత
మాత్రం మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నిర్వచనం ఏంటంటే రక్త మాంసములు అంటే శరీరం అని, శరీరం అంటే రక్త మాంసం అని గుర్తుపెట్టుకోండి. ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందువలన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును దేని వలన సాధ్యమవుతుంది? జీవితకాలం అంతా మనం ఏడిపోతారు. దేని వల్ల సాధ్యమవుతుంది? ఇప్పుడే చదువుతూ అంతలోకి మర్చిపోతే ఏంటి అవగాహన ఉండదు మీకు. చదువుతున్నప్పుడు అక్షరాలు చదువుతారు ఏంటి మీరు? మరణం ద్వారా నశింపజేయుట. దేని వల్ల సాధ్యమవుతుంటే ఇమ్మీడియట్గా దాన్ని కోట్ చేయాలి. మరణము ద్వారానే నశింప చేయాల అంటే ఇప్పుడు వీడు పాపం వలన మరణానికి పాత్రుడు, వీడు బతకాలో బాగుపడాలంటే ఆడి స్థానంలో ఒకడు చావండి. ఎవడు చేస్తాడు? ఇప్పుడు ఎవడప్పుడైతే ఎవడు చేస్తాడు? కృతాయుగం నుండి వచ్చారు ఈ రోజు వరకు ఎవడు దాన్ని చచ్చాడా? నీ బదులు నేను రక్తం చిందిస్తా, నేను మరణిస్తా, నేను యజ్ఞమవుతా, నేను బలిగా చేయబడతా వచ్చారు ఎవరన్నా? అందుకని రక్త మాంసములు ఏమవ్వాలంట? ఏం చేయాలంట? ఏం చెప్పాలంట? మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపచేయుటకును జీవితకాలము మరణ భయము చేత దాసులకు లోడగిన వారిని విడిపించుటకు ఆయన కూడా. అందుకు యేసు ప్రభువు శరీరం ధరించింది. ఎందుకంటే ఇందుకు ఆయన దేవుడైన ఆత్మైన దేవుడు ఎందుకు శరీరం ధరించాడంటే శరీరంతో ఉన్నప్పుడు తన పిల్లలు పాపం చేశారు. శరీరంలో ఉంది పాపము, అవయవాలలో ఉంది, స్వభావంలో ఉంది. కాబట్టి మరణానికి పాత్రుడారు. అట్టి మరణం నుండి విడిపించాలంటే ఆత్మైన దేవుడు ఏమవ్వాల్సి వచ్చింది? రక్త మాంసములు కలిగి శరీరధారిగా భూమి మీదకి రావాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే ఆయన భూమి మీదకి రావాల్సినవే లేదు. ఆయన శరీరం పొందాల్సిన అవసరమే లేదు. ఆయన ఉమ్మి వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన సెలవుమైన అవసరమే లేదు. మేఘం కొట్టిన అవసరమే లేదు. భూమికి ఆకాశం మధ్యలో రాళ్ళ మీద వేలాడదీయబడిన అవసరమే లేదు. రక్త మాంసముల ద్వారా దేవుని పిల్లలమైన మనందరము పాపమునకు మరణమునకు పాత్రమయ్యాం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? 9వ వచనం ఏం చెప్తున్నాడంటే ఎవరి కొరకంట? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు. ఇప్పుడు చెప్పండి, ప్రతి మనుషుని కొరకు. ఎవరి కొరకంట? ప్రతి మనిషి కొరకు మరణము అనుభవించినట్లు. ఇక్కడ మనకి ఇంకా పూర్తిగా ఆన్సర్ లేదు, మరొక చోట పూర్తిగా ఆన్సర్ ఉంది. రండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో పూర్తిగా ఆన్సర్ ఉంది. ఇక్కడ ఇవంతా మనం అధ్యయనం చేస్తే కానీ వర్తమానం మనకు ఫుల్ఫిల్ అవ్వదు. ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడో చూడండి. 5వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఇక్కడ చూస్తేనేమో రక్త మాంసం కలిగిన వారి కొరకు అని చెప్పాడు. 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రతి మనిషి కొరకు అని చెప్పాడు. అంతేనా? ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే 10వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్ర విప్పుటకు యోగ్యుడవు. ఇక్కడ ఏమని చెప్తుంటే నీవు వధింపబడిన వాడు. ఇక్కడ నీవంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వెరైటీస్ చెప్పాడు, ఇంగ్రీడియంట్ చెప్పాడు. 1 వంశములోను, 2 ఆయా భాషలు మాట్లాడే వారిలోను, 3 ప్రతి ప్రజలను, 4 ప్రతి జనములోను. ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. ఒకటేంటి? మొట్టమొదటి ఏమొచ్చింది? వంశం. రెండోది ఏమొచ్చింది? భాషలు మాట్లాడేవారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న భాషలు మాట్లాడేవారు, ప్రపంచంలో ఉన్న భాషలు ఏ భాషలో ప్రపంచానికి ఆ భాషలు మాట్లాడే వారి కొరకై యేసు ప్రభు శిలువ మరణం చెందాడు. ఇప్పుడు భారతదేశం గురించి మాట్లాడదాం. మనం భారతీయులం కాబట్టి ప్రపంచ విషయాలను పక్కన పెడదాం. భారతదేశంలో చూస్తే ఇటీవల కాలంలో వచ్చిన లెక్కల ప్రకారం గుర్తుపెట్టుకుంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు.
భారతదేశంలో హిందీ భాష మాట్లాడే ప్రజలు 52 కోట్ల మంది ఉన్నారు. ఎక్కడ అధ్యయనం చేస్తే ఎవడు చెప్తారు ఇట్టాడవన్నీ? ఎవరికైనా భాష వీలవుతుందా? హిందీ మాట్లాడేవారు భారతదేశంలో 52 కోట్ల మంది ఉంటే, బెంగాలీ మాట్లాడేవారు భారతదేశంలో 10 కోట్ల మంది ఉన్నారు. మూడవది తెలుగు మాట్లాడేవారు 8 కోట్ల మంది ఉన్నారు. నాలుగవది మరాఠీ మాట్లాడేవాళ్ళు 8 కోట్ల మంది ఉన్నారు. ఐదవది తమిళ్ మాట్లాడేవారు 7 కోట్ల మంది ఉన్నారు. ఆరవది ఉర్దూ మాట్లాడేవారు 6 కోట్ల మంది ఉన్నారు. లెక్కలో చాలా మంది మూర్ఖులకు అర్థం కాలేదు మతోన్మాదులకి. మా భాషకి యేసుకు సంబంధం ఏంటి, మా దేశానికి యేసుకు సంబంధం ఏంటి, మా రాష్ట్రానికి యేసుకు సంబంధం ఏంటి అనే మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వారి కొరకే ఇది. చూసారా ఏంటంట? ఉర్దూ మాట్లాడేవారు 6 కోట్ల మంది, గుజరాతీ మాట్లాడేవారు 6,50,00,000 మంది, కన్నడ మాట్లాడేవారు 5 కోట్ల మంది, ఒడియా మాట్లాడేవారు 4 కోట్ల మంది, మలయాళం మాట్లాడేవాళ్ళు 3,03,00,000 మంది, దాదాపు 4 కోట్ల మంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంటే, ఆయా భాషలు మాట్లాడే వారి కొరకు కూడా. ఎబ్రీ పత్రిక 2:9 ఏం చెప్పంటే, ప్రతి మనుషుని కొరకే నువ్వు ఏ భాషలో మాట్లాడిక ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఏ దేశంలోనైనా 6 ఖండాలలో 6 నేల మీద నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు మనిషివి అయితే నీ కొరకు కూడా యేసు ప్రభువు శిలువ మరణం చెందాడు. అగ్నిగుండం, నరకం, యమగుండం తప్పించడానికి నిన్ను అట్టి మరణం నుండి విమోచించి విడిపించిన కొరకే యేసుక్రీస్తు ప్రభు. నీ స్వాభావికంగా మనము పాప పరిహారము పొందవలసిన వారమై, పాప పక్షవాలను పొందవలసిన వారమై ఉన్నాం. అది ఎలా సాధ్యమవుతుంటే అది యేసు రక్తము ద్వారా, యేసు హృదయము ద్వారా. అది కూడా చెప్పాడు చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. చాలా క్లియర్గా చెప్పాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క, అట్లా చదవకూడదు, అక్కడ గ్యాప్ లేదా? జీవమునిచ్చుకి ఆత్మకి గ్యాప్ ఉందా లేదా? ఎలా చదవాలనేది చాలా జాగ్రత్తగా చూడాలి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించు. ఇక్కడ డిక్లేర్ చేశాడు. 7వ అధ్యాయము 24వ వచనంలో క్వశ్చన్ ఉంటే 8వ అధ్యాయము 2వ వచనంలో ఆన్సర్ ఉంది. అర్థమైంది? ఇప్పుడు ఆయనే గ్రహించగలిగాడు, చెప్పగలుగుతున్నాడు. ఏమనంటే అది ఎవరి ద్వారా అంట? యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అక్కడ ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ఈ ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయాను, దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములోనికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కాబట్టి ఇప్పుడు పాప పరిహారము ఏ విధంగా చూడండి, ఏ విధంగా దేవుని యొక్క ఇక్కడ స్వాభావికమైనటువంటి పాపం. ఇది ప్రతి మనిషిలో ఉంటుంది. ఏ కులమైన, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ గ్రామమైనా, ఏ మండలమైనా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా సరే ప్రతి వ్యక్తి మరణమునకు పాత్రులమే. అట్టి మరణము నుండి విడిపించడానికి 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తునాథుడు నీ కొరకై నా కొరకై ఆ కలువరి శిలువలో యజ్ఞ పశువుగా బలిగా చేయబడి
ఆ మరణం నుండి విమోచించాడు. జీవితం మార్పు చెందింది, పరివర్తనం చెందింది. అదే నోట దూషించి తూలనాడి గొడవలు, కొట్లాటలు, త్రాగుడు, చుట్ట, బీడి, సిగరెట్, అబద్ధాలు, మోసాలు, అక్రమాలు చేసిన ఈ నోటిని ఇప్పుడు దేనితో నింపుతున్నాడు? నిత్యము ఆయన కీర్తిని ఘనపరచడం, స్తుతించడానికి ఆయన ప్రభు అని ఆయనను ఏం చేయడానికి? స్తుతించడానికి. ప్రభువా, నీవు నా రాజు, నీవు నా రక్షకుడవు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకారం చూస్తే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకనే ప్రభువును స్తుతించుడి, నిత్యము నా నోట ఆయన కీర్తి. ఈ అనుభవంలోకి మనం వస్తే, ప్రభు ఒకప్పుడు నా దౌర్భాగ్యకరమైన జీవితం, ఎవరో ఈ లోకానికి ఎంతలో వచ్చారు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి, నన్ను ఈ రక్తమాంసం, ఈ పాప నియమం నుండి ఎవడు నన్ను విడిపించలేదు. నీవు యజ్ఞపశుగా బలిగా చేయబడి శిలువ మరణాన్ని చెంది రక్తమును చిందించి చనిపోయి సమాధ్యపడి మృత్యుంజనమే తిరిగి లేచడం వల్ల ఆ రక్తంలో నాకు ఇచ్చిన పాప క్షమాపణ, విమోచన, విడుదలను బట్టి నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. నా హృదయం పవిత్రం చేయబడింది, హృదయంలో మార్పు వచ్చింది, జీవితంలో మార్పు వచ్చింది. ఇదిగో ఇప్పుడు నా నోట నీ కీర్తి, నీ స్తుతి, నీ ఆరాధన వచ్చింది. అందుకే నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. మోకరించండి, మనం ప్రభువుని స్తుతించాలి.